తిరుపతిలో వెలసిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 17వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో బుధవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత 11:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక అధికారి ఫణికుమార్ నాయుడు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ కామాక్షంబ సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు 7వ తారీఖు అంకురార్పణంతో ప్రారంభమవుతుంది. దాన్ని పురస్కరించుకొని ఆలయ శుద్ధి, ఆలయంలో ఉండేటి వాహనాలు, స్వామివారి ఆభరణాలంతా కూడా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనే కార్యక్రమం ఇవాళ ఉదయం ప్రారంభమయ్యి గర్భాలయము, అమ్మవారి ఆలయము అంతా కూడా శుద్ధి చేయబడినది. ఈ యొక్క కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము ఆలయం అంతా కూడా శుభ్రం చేసిన తర్వాత అంకురార్పణ చేయడం ఆనవాయితీ. కాబట్టి ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనము సంపూర్ణమైనది. తర్వాత 7వ తారీఖు అంకురార్పణము, 8వ తారీఖు ఉదయం 6 గంటలకి ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవము ప్రారంభమవుతుంది. 15వ తారీఖు మహాశివరాత్రి నందివాహన సేవ, 16వ తారీఖు కళ్యాణోత్సవము, 17వ తారీఖు త్రిశూల స్నానంతో ఈ ఒక బ్రహ్మోత్సవం సంపూర్ణమవుతుంది. భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ.